పోయిన వారము ఫాదర్స్ డే కనుక ఫాదర్స్ డే గురించి కొన్ని మాటలు చెప్పాను. యాక్చువల్లీ పోయిన వారమే దేవుడు నాకు రిపెంటెన్స్ గురించి మాట్లాడమని దేవుడు నాకు బయలుపరిచాడు. దేవుడు నాతో మాట్లాడినప్పుడు అనేకమైన మర్మాలని దేవుడు కనపరుస్తున్నాడు. రిపెంటెన్స్, పశ్చాత్తాపము, మారు మనసు కూడా బైబిల్ అంటారు. ఏమంటారండి? మారు మనసు. రిపెంటెన్స్ అంటే దాని అర్థం ఏమిటంటే వి విల్ నాట్ రిపీట్ ఇట్. ఏంటిదండి? నేను దీన్ని మరీ ఒక్కసారి చెయ్యను అని నీ హృదయంలో అనుకుంటాం. రిపెంటెన్స్. మారు మనసు అంటే మారిన మనసు, అంటే పాత మనసు చనిపోతుంది. పాత మనసు చనిపోతుంది. కానీ చాలామంది వి విల్ రిపెంట్ బట్ వి విల్ రిపీట్. మరొకసారి అర్థమైందా ఏం చెప్పాను నేను? వి విల్ రిపీట్ విల్ రిపెంట్, పశ్చాత్తాపడతాం, కానీ మళ్ళీ ఏం చేస్తాం? దాన్ని మర్చిపోతాం, మళ్ళీ రిపీట్ చేస్తాం. అది చేయకూడదని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అది చేసిన ఎడల దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కఠినమైన శిక్షను కూడా దేవుడు దయచేస్తాడు. అయ్యా, దేవుడు కరుణామయుడు కదా, దేవుడు బహుప్రేమ గలవాడు కదా. ఎందుకు అనగా అంటే దేవుడు నిన్ను ఒకసారి హెచ్చరిస్తాడు, ఒకసారి ఖండిస్తాడు, ఒకసారి నిన్ను శిక్షిస్తాడు. అవునా కాదా? అలానే జ్ఞాపకం చేసుకోవాలా. ఈ దినము దావీదు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 38లో ఒక్కసారి 18లో ఏమంటున్నాడంటే నా దోషములని నేను ఏమన్నాడండి? నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను అన్నాడు. నా దోషములని నేను ఒప్పుకుంటున్నాను, నా పాపముల గురించి నేను విచారపడుచున్నాను. అయితే ఇది దోషము, ఇది పాపము అని నీకు ఎలా తెలుస్తుంది? చాలామందికి మీరు చేసినది కరెక్టా రాంగా, అది పాపమా కాదా అనేది మనకు తెలియదు. ప్రాబ్లం అక్కడనే వస్తుంది. ఎలా ఎగ్జాంపుల్ చెప్తానంటే, మనము అందరము ఎగ్జామ్ ఎంతమంది రాశారు ఇక్కడ? అందరు ఎగ్జామ్ రాశారా? అయితే ఎగ్జామ్స్లో అలానే ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంతమంది రాశారు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మిగతా వారు రాయలేదు, పర్లేదు. మీ ఎగ్జామ్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ లేకపోతే చూజ్ ఎనీ వన్, 4 ఇచ్చి ఒక చూజ్ చేసుకోవాలని ఎంతమంది రాశారు? చేతులు యాక్సిడెంట్ అయిన వారు, చేతులు విరిగిపోయిన వారు చేతులు ఎత్తకండి. అర్థమైందా? ఎత్తలేదంటే యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకంటే దేవుడు మీకు మంచి చేతులు ఇచ్చాడు. అవునా కాదా? ఇచ్చాడా లేదా? ఎంతమంది చేతులు చూసుకుంటారు? నా చెయ్యి బాగుందా, మా చెయ్యి చూసుకుంటారా లేదా? రైట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాకుండా చూస్ ద కరెక్ట్. 4లో ఒకటి ఇచ్చి కరెక్ట్ ఏ సెలెక్ట్ చేసుకోమని చెప్పే ఎంతమంది చేశారు చెప్పండి? చేశారా? దట్స్ గుడ్, దట్స్ గుడ్, దట్స్ ద రెస్పాండ్ ఐ వాంట్. రైట్, ఫైన్. అయితే ఇంటికి వచ్చిన తర్వాత మనము ఎన్ని కరెక్ట్ రాశావంటే నువ్వేం చెప్తావు? నేను 70% కరెక్ట్ రాశానని చెప్తావు. 70-80% నా ఆన్సర్స్ అన్నీ కరెక్ట్. నేను ఇంటికి వచ్చి అడిగిన తర్వాత ఎన్ని బాగా కరెక్ట్ రాశావంటే ఆల్మోస్ట్ నేను అన్ని కరెక్ట్ రాశానని చెప్తాను. రిజల్ట్ వచ్చిన తర్వాతనే మన మార్క్స్ ఎంత ఉంటాయి? 40, 30. నేను అన్ని కరెక్ట్ రాశాను కదా, ఎందుకు తక్కువ వచ్చాయి అంటే, నువ్వు క్లారిటీ కావాలన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చెక్ చేసుకుంటావు? నీకు ఒక ఆన్సర్ షీట్ ఉంటుంది. అవునా కాదా? ఈ ఆన్సర్ షీట్ ఎప్పుడైతే నీకు తెలుస్తుందో అప్పుడే నువ్వు రాసింది కరెక్టా రాంగా అని తెలుస్తుంది. ఇట్స్ ట్రూ ఆర్ నాట్? 100%. అలానే నువ్వు చేసినది దోషమా, నువ్వు చేసినది పాపమా అని దేవుడు వాక్యము ద్వారా నీకు బయలుపడుతున్నది. దేవుడు పరిశుద్ధాత్మల ద్వారా నీకు బయలుపరుస్తాడు. నువ్వు చేసినది దేవునికి విరుద్ధమైనది అని ఒక్కొక్కసారి నీ మనస్సాక్షి కానీ నీలో అంతరంగము కానీ బయలుపరుస్తూ ఉంటుంది. 4వది దైవజనుల ద్వారా, పెద్దల ద్వారా నువ్వు చేసిన తప్పని తెలవబడుతుంది. ఎందుకనగా అంటే ఈ లోకంలో నాలో పాపము లేదు అని చెప్పువాడు తప్పు. నాలో పాపము లేదని చెప్పువాడు
వాడు చెప్పడం తప్పు. ఎందుకంటే వాడు మోసపరుచుకుంటున్నాడు. ఎవరిని మోసపరుచుకుంటున్నాడంట? నాలో పాపము లేదు అని చెప్పువాడు వాడు మోసపరుచుకుంటున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపరుచుకొందుము. మనల్ని మనమే మోసపరుచుకొందుము. మరి పాపము లేదు చాలు, మనల్ని మనమే మోసపరుచుకుంటాం. అంటే ఏదో విషయంలో ఏదో ఒక కారణము చేతనో ఏదో పరిస్థితులను నువ్వు పాపం అనేది చేస్తావు. జ్ఞాపకం చేసుకోండి. నువ్వు పాపము చేయడమును మానవునికి సహజమైన లక్షణముగా మనకు అలవాటు చేసుకున్నాం డైలీ ప్రాసెస్లో. అయితే నీ పాపము చేయడముకి జ్ఞాపకం చేసుకుందాము. ఎప్పుడైతే నువ్వు పాపము చేసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఈ పాపము ద్వారా నువ్వు ఉన్నావంటే నువ్వు దాన్ని కప్పిపుచ్చుకోవడం కాదు. ఎందుకనగా అంటే బైబిల్ ఒక మాట మనకు సెలవిస్తుంది. ఏమంటే లూకా సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటుందంటే, ఈ లోకములో దేవుని దగ్గర కానీ ఏదియో ఏం కాదంట, దాగి ఉంచబడదు. నథింగ్ ఇస్ హిడెన్. లూకా సువార్త 8:17. తేటపరచబడని రహస్యం ఏదియు లేదు. తేటపరచబడని రహస్యం ఏదియు లేదు లేదు. తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనది ఏదియు లేదు. NIVలో ఏమని రాయబడిందంటే, ఫర్ దెర్ ఇస్ నథింగ్ హిడెన్ దట్ విల్ నాట్ బి డిస్క్లోజ్డ్ అని రాయబడింది. నథింగ్ హిడెన్. దేవునికి తెలవని లేదు. అది ఒక దినం బయటకు వస్తుంది. నువ్వు ఎంత పెద్ద పాపం చేసినా ఇట్ విల్ కమ్ అవుట్ వన్ డే అండ్ డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్. యూ విల్ ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్. అందుకు దేవుడు వెక్కిరింపబడడు. నువ్వేమి విత్తుతావో అదే పంటను కోస్తావు. జ్ఞాపకం చేసుకుందాం. అయితే నేను ఒక చిన్న స్టోరీని మీకు చెప్తాను. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, స్టోరీస్ జనరల్గా మనకు బాగా గుర్తుంటాయి. స్టోరీసే జనరల్ గుర్తుంటాయి మనకు. చిన్నప్పుడు ఏం చేసేదంటే, నేను when I was in my 3rd standard 4th standard, అప్పుడు మీరు అది 80sలో అనుకుంటా. 80sలో చాలామంది పుట్టలేదు అనుకుంటా, కానీ కొంతమంది పుట్టిన వాళ్ళు ఉన్నారు. 80sలో there was a black and white TVs was there. అప్పుడు థియేటర్లో ఏవైతే మూవీస్ వస్తుండానో అవి మన గోడ మీద డిస్ప్లే చేస్తుండే. ఏమని? పోస్టర్స్ వేస్తుండే. అవునా కాదా? ఎంతమంది చూశారు? ఇప్పుడు దే ఆర్ నాట్ అలౌయింగ్ ఇట్ ఎక్కడో, ఎందుకంటే ఆల్మోస్ట్ మీడియా ఉంది కాబట్టి. ఆ పోస్టర్స్ మేము స్కూల్కి వెళ్తూ ఉంటే ఆ పోస్టర్స్ చూసేది నేను. చూసి ఆ పోస్టర్లో ఉన్న పిక్చర్స్ అన్నీ బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్ టైంలో, లంచ్ టైంలో మా ఫ్రెండ్స్ అందరిని కూర్చోబెట్టుకొని ఐ యూస్ టు కలెక్ట్ మనీ. అప్పుడు 5 పైసా, 10 పైసా, 25 పైసా, ఇట్ ఇస్ హ్యూజ్ అమౌంట్. అప్పుడు తీసుకొని ఐ యూస్ టు టెల్ దమ్ ద స్టోరీ. వాళ్ళకి మంచి కథలాగా చెప్తుండే. అయితే వాళ్ళు అడిగేది నన్ను, నువ్వు పోయి చూసావారా మూవీ అంటే, నేనేం చెప్పకపోతుండే. చూడలేదు అంటే మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. వినండి, మీకు నచ్చదు ఇది అంటుండే. కావాలంటే పోయి పోస్టర్ చూసుకోండి. ఎందుకంటే ఆ పోస్టర్లన్నీ పిక్చరైజేషన్స్ అలానే ఉంటుండే. ఈ దినము కూడా ఒక సన్నివేశం ద్వారా కొన్ని విషయాలని చెప్తాను. ఆ విషయాలు చెప్తుంటే మీ జీవితంలో ఒకవేళ మీరు అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే మీరు జ్ఞాపకం చేసుకోండి. వెరీ పాపులర్ సంఘటనని చెప్తాను. పాపులర్ రాజు విషయం చెప్తాను. ఈజ్ వెరీ పాపులర్ ఇన్ ద బైబిల్. పేర్లు చెప్పను, పేర్లు చెప్పకుండా ఐల్ టెల్ ద ఆ ఇన్సిడెంట్ చెప్తాను. ఒక రాజు ఏం చేశాడంటే, ఆయన యుద్ధానికి వెళ్ళకుండా తన అల్లుడిని పిలిచి, అల్లుడా నువ్వు యుద్ధానికి వెళ్ళు, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, యుద్ధాలు చేసి బాగా అలసిపోయాను, కొంచెం రెస్ట్ తీసుకుంటానని అల్లుడిని పంపిస్తాడు. నువ్వు చూసుకో ఈసారి యుద్ధాన్ని అని రెస్ట్ తీసుకుంటాడు. రెస్ట్ తీసుకుంటా ఈయన ఏం చేస్తాడంటే, యథావిధిగా ఈయన ఒక కార్యక్రమాలు చేస్తూ సాయంకాలం వేళ లేచి అలా వాకింగ్ వెళ్తాడు. వాకింగ్ వెళ్తూ అక్కడ దూరం నుండి ఒక స్త్రీని చూస్తాడు. ఆమె చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాక్సిడెంటల్గా చూస్తే పర్లే, కానీ ఈ రాజుగారికి ఏమవుతుంది మనసులో, ఎవరిమే, ఉషి ఇంత అందంగా ఉంది. ఎంక్వైరీ
ఏం చేశాడండి? చూడడం తప్పు చూశాడేమో, యాక్సిడెంట్గా చాలా చూస్తాం. కానీ ఈ రాజుగారి మనసులో కోరిక వచ్చింది. ఏం కోరిక? ఎంక్వైరీ. ఏం ఎంక్వైరీ? ఎవరు? హూ ఇస్ హీ? ఎవరింత అంతగత్తే అని ఎంక్వైరీ పెట్టాడు. ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసిందంటే, ఆ ఎంక్వైరీలో ఈమె నీ సైనికుల్లో ఒక నీ భార్య, ఆయనేమో యుద్ధంలో ఉన్నాడు, ఈమెనేమో ఒంటరిగా ఇంట్లో ఉన్నది అని ఇన్ఫర్మేషన్ రాజుకి అంతది. ఆహా, ఒంటరిగా ఉన్నదా? తీసుకురా. ఏమని చెప్పాడండి? గెటర్. రాజుగారి మాట కాదు ఎవరు అంటారు? రాజుగారి మాట కాదు ఎవరు అనరు కదా. నువ్వు చేసేది తప్పు రాజా అని కూడా అనలేము. తీసుకొని వచ్చిన తర్వాత మనోడు ఏం చేస్తాడు? రాజుగారు ఏం చేస్తాడంటే తను అనుభవించి పంపించేస్తాడు. గో అని చెప్తాడు. గో అని చెప్పిన తర్వాత కొన్ని రోజులకి ఈమె కబురు అమ్ముతుంది. ఎవరైతే ఆ స్త్రీ ఉంటుందో, రాజుగారు ఏంది అంటే, నేనండి, ఆ రోజు మీరు నన్ను పిలిపించారు కదా, చెప్పండి ఏంటిది ఆ ఇన్ఫర్మేషన్ అంటే, ఐ యామ్ ప్రెగ్నెంట్, నేను గర్భవతిని. అమ్మా, ఎంత పెద్ద తప్పు అయిపోయిందిరా బాబు. ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలా? ఒక మంచి ఐడియా వస్తుంది రాజుకి. ఏం ఐడియా వస్తుందంటే, ఎవరి భర్త సైన్యంలో ఉన్నాడు, పిలిపేయండి. ఒకసారి మనం తప్పు చేసిన తర్వాత తప్పుని కవర్ చేయడానికి ఏం చేస్తాం? మరొక ప్లాన్స్ వస్తాయి. మైండ్ చాలా ఫాస్ట్ పని చేస్తుంది. మంచి పని చేస్తే మంచిగా ఫాస్ట్ పని చేయదు. తప్పు చేస్తే దాని కవరింగ్ కోసం బాగా ఫాస్ట్ పని చేస్తుంది. వెంటనే ఏం చేశాడు? ఎవరైనా భర్త పిలిపి అని చెప్పాడు. పిలిపిస్తే వెంటనే ఎందుకు పిలిపించాడు అంటే, నాకు యుద్ధం కబుర్లు ఏమున్నాయో తెలుసుకోవాలని ఉంది అంటాడు. యుద్ధం కబుర్లు ఏమున్నాయి అంటే చెప్తాడు. అయ్యా, నీ అల్లుడు గారు బాగా కొట్లాడుతున్నాడు, మనదే విజయము, మేమందరం బాగా పోరాడుతున్నాం, కొన్ని రోజులలో అదే మనదే, ఆ ఒక ప్రదేశం మనదే, నీ శత్రువులు ఓడిపోతారు కొన్ని రోజులకంటే పర్లేదు, నువ్వు మంచి వార్త చెప్పావు, నువ్వు వెళ్ళి చాలా కష్టపడి వచ్చావు, నీ భార్య దగ్గరికి వెళ్ళని చెప్తాడు. అంటే ఈయన ఏం చేస్తాడంటే, ఈయన చాలా మంచి వ్యక్తిగా ఉంటాడు. నా పక్కన నా స్నేహితులు కానీ, నా ఒక ఎవరైతే అధిపతి ఉన్నాడో, ఆయన సైన్యాధిపతి యుద్ధంలో ఉంటే, వాడు గుడారాల్లో పడుకుంటే నేను పోయి నా భార్య దగ్గర ఉండాలనా, ఆమెతోటి నేను హ్యాపీగా ఉండాలనా? లేదని అక్కడున్న సైన్యంతో పడుకుంటాడు. ఈ కబురు మళ్ళీ రాజుకి అంతుంది. అప్పా, వీడెవడరా, నేను పోయి భార్య దగ్గర పొమ్మంటే వీడు ఇక్కడనే ఉన్నాడు అని మళ్ళీ పిలిపించి మరొక తప్పు చేస్తాడు. ఏం తప్పండి? బాగా తినిపించి తాగిపిస్తాడు. చూడండి, ఒక పాపము ఎన్ని పాపాలు చేపిస్తుందో, ఒక పాపము ఎన్ని పాపాలు. ఆ పాపమని దాచుకోవడానికి కోసమై అనేకమైన పాపాలు చేపిస్తుంది. అయితే ఈ వ్యక్తిని ఎవరైతే ఈ రాజు ఉన్నాడో, ఇతనికి ధర్మశాస్త్రము తెలియదా? ఇతను దేవుని భయభక్తులు గలవాడు కాదా? ఇతని జీవితం చూస్తే దేవుని అభిషేకము లేదా? ఇతని దేవుడు ఈయన ఎంచుకొనలేదా? ఈయనకి దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? ఈయన జీవితంలో తక్కువైనది ఏమైనా ఉన్నదా అంటే, అన్నీ తెలిసినవాడు. హీ నో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. మనకనంత తెలియకపోవచ్చు కావని అని అనుభవించినవాడు, దేవుని యొక్క గొప్ప శక్తిని చూసినవాడు. అయినను పాపము చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? కవర్ చేయాలనుకుంటున్నాడు. మనము కూడా రక్షణ మార్గంలోకి వస్తాం, బాప్తిస్వం పొందుతాం. అయినను ఒక పాపము చేసిన తర్వాత ఆ పాపముని కచ్చిపుంచడానికి అనేకమైన పాపాలు చేస్తాం. దీని అదే అనే పాపం స్టార్ట్ చేశాడు. ఆయన మళ్ళీ వెళ్ళలేదు, తాగిపించిన వెళ్ళలేదు. అయ్యో వెళ్ళట్లేదా, ఏం చేయాలా? ఇలా కుదరది, ఇతను చంపివేద్దాం అనుకున్నాడు. చూడండి, ఒక పాపమునికి అది ఎక్కడ దాకా తీసుకెళ్తా, అది నీ యొక్క గడప చోటున ఉంటుంది. అది జ్ఞాపకం చేసుకోండి. వెన్ యూ డూ స్మాల్ మిస్టేక్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ ఇస్ అ స్మాల్ సిన్, ఇట్ విల్ లీడ్ టు గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అది ఒక ఘోరమైన స్థితికి నేను తీసుకొని వెళ్తుంది అని జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేతిలోనే పెట్టాడు.
ఉత్తరముని. వాళ్ళ అల్లుడు చెప్పాడు, ఈయన ముందు పెట్టు, వీడు ఎట్లా చచ్చిపోతాడని. ముందు పెట్టాడు. చనిపోయిన వార్త రాజుకు పంపించాడు. పంపించిన వెంటనే చనిపోయాడని బాధపడ్డాడు. ఆమెను తీసుకొని ఏం చేశాడు? పెళ్ళి కూడా చేసుకున్నాడు. ఏం చేశాడండి? పెళ్ళి కూడా చేసుకున్నాడు. ఈ విషయం నేను రాజును కదా, ఎవరికి తెలుస్తుందిలే, నేను చేసిందంతా చీకట్లో కదా, చేసిందంతా నా మాస్టర్ మైండ్ తోటి కదా, నేను చేసిన పాపం బయట ఎట్లా పడుతుంది? దెర్ ఇస్ అ నో ఛాన్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది ఎప్పుడు బయటపడదు. నేను ఎంత మాస్టర్ మైండ్ అంటే, నా మాస్టర్ మైండ్ తోటి నా పాపం అనేది బయటపడదని ఎవరు ఆలోచించారు? ఎవరు ఆలోచించారండి? రాజు ఆలోచించాడు. బికాస్ ఐఎమ్ వెరీ మచ్ మాస్టర్ మైండ్, ఐ హ్యావ్ పవర్, ఐ కెన్ డూ ఎనీథింగ్. కానీ దేవుని చెంత ఏదియు దాగి ఉంచబడదు. ఎవ్రీథింగ్ విల్ బి డిస్క్లోజ్డ్. ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే. నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి పాపము బయటికి వస్తుందని జ్ఞాపకం చేసుకో. ఇట్స్ కమ్ అవుట్. సో దేవుని ఒక ప్రవక్తను పంపించాడు, నాతాను పంపించాడు. నాతాను పంపించిన తర్వాత ఎందుకు వచ్చావే అంటే ఒక చిన్న కథ చెప్పాడు. ఆ కథ చెప్పిన తర్వాత రాజు కోపం వస్తుంది. ఏం కథ చెప్తాడంటే, ఒక పేదవాడు ఉంటాడు, వానికి ఒక చిన్న గొర్రెపుల్లు ఉంటుంది. ఒక ధనవంతుడు ఉంటాడు, ఆయన దగ్గర చాలా గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెల్లో ఇతను ఒక దగ్గర ధనవంతుని ఒక అతను వస్తాడు, ఒక గెస్ట్ వస్తాడు. అయితే పేదవాని గొర్రెని తీసుకొని కోసి పెడతాడు, అంటే భోజనం పెడతాడంటే రాజుకు కోపం వస్తుంది. వాడిని చంపివేయాలంటాడు. లేకపోతే ఒక గొర్రెకి 4 గొర్రెలు ఇవ్వాలని చెప్తాడు. తీర్పు కూడా తీరుస్తాడు. మనము కూడా ఇతరులు పాపము చేస్తే బాగా తీర్పు తీరుస్తాం, అవునా కాదా? కానీ మన దగ్గరికి వచ్చేవారకలా ఆ పని నువ్వే చేశావు రాజా అంటాడు. నాతానుడు ఏమంటాడు? నువ్వే చేశావు. కానీ ఆ రాజుకు నా హృదయం చూడండి, ఒక మంచి మాట. ఆయన బాధలో దేవుని సన్నిధిలో నేను దేవునికి విరోధముగా పాపముని చేసి తిని అని అన్నాడు. అని ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడంటే, అయ్యా నీ కృప ద్వారా నన్ను కరుణించుము, నా పాపములని నా దోషములని నీవు కడిగివేయము అని కీర్తన 51 రాస్తాడు. హిమము కంటే, సోపు కంటే నన్ను తెల్లగా చేయయ్యా, నీ అభిషేకము నా నుండి దూరము చేయకు అని ఆయన ప్రార్థన చేస్తాడు. పాపము చేస్తాం, చేయమని కాదు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడమే దేవునికి ఇష్టమైన హృదయము. హల్లెలూయా. అందుకొరకే జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఒక మాట అంటాడు. 28:13 ఒకసారి చదువుదాం. 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. దాన్ని ఒప్పుకొని ఏం చేయాలంట అండి? విడిచిపెట్టాల. నువ్వు వర్ధిల్లుతావు. ఇదేనేమో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ హృదయం విషయమే హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఎందుకు వర్ధిల్లకుండా ఉన్నావు? ఎందుకు నీ జీవితంలో అనేకమైన కష్టములు ఉన్నాయి? ఎందుకు నీ జీవితం ఇలాంటి పరిస్థితిలో ఉన్నది అంటే, నీ అతిక్రమములని ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటలేవేమో, నీ దోషములని ఇంకా నువ్వు కప్పిపుచ్చుకుంటున్నావేమో. నువ్వు అనుకుంటున్నావు, ఐఎమ్ ఏ వెరీ మచ్ మాస్టర్ మైండ్, మై సిన్స్ విల్ నాట్ కమ్ అవుట్ అనుకుంటున్నావేమో. ఇట్ విల్ నెవర్ కమ్ అవుట్. నువ్వు చేసిన రోజే దేవునికి బయలుపడ్డదని జ్ఞాపకం చేసుకో. వెన్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్, God knows about it, my child. ఆయనకి ఏదియు దాగి ఉంచబడదు. యు షుడ్ కన్ఫెస్. నీ పాపమని నొప్పుకొని దాన్ని విడిచిపెట్టాలా, అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. అందుకొరకే మొదటి యోహాను రాసిన పత్రిక 1:19 ఏమని రాయబడింది చూడండి. మన పాపములని మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములని క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. నిన్ను పవిత్రులుగా చేయడానికి కోసమై
దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కానీ నువ్వు చేసిన పాపమని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఈ దినము దేవుని సన్నిధిలో అయ్యా నువ్వు వచ్చావు, బట్ ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్ యు వాంట్ టు గివ్ టు గాడ్. నువ్వు దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నావా? నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా, నువ్వు ఎంత గొప్ప కార్యం చేసినా, ఎంత గొప్ప డీడ్స్ చేసినా దేవుని దాన్ని లెక్క తీసుకోడు. కానీ విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి అని బైబిల్ సెలవిస్తున్నది. అందుకొరకే కీర్తనలు 51:17 దావీదు భక్తుడి మాట చెప్తున్నాడు. చదివి ముగించుకుందాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. చేయవు. ఈ దినము జ్ఞాపకం చేసుకోండి. ఆయన సన్నిధికి వచ్చారు. ఆయన సన్నిధిలో మీరున్నారు. ఆయన కృపామయుడు, ప్రేమామయుడు, నీతిమంతుడు. నీ యొక్క పాపములని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు ఎందుకు ఇంకా వర్ధిల్లుతలేవా? దేవుడు ఈ దినము నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇదే సరి అయిన దినం అని దేవుడు చెప్తున్నాడు. నీ పాపములని క్షమించడానికి కోసమై దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నేను పవిత్రులుగా చేయడానికి కోసమై దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆ దినము దావీదు మహారాజు తన చేసిన పాపముని జ్ఞాపకం చేసుకొని, యూరియా విషయంలో చేసిన పాపముని జ్ఞాపకం చేసుకొని, నేను బెర్షెబాని తనని పాపముతో తనని భారీగా చేసుకున్నానని తెలుసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన మరి ఒకసారి ఆ అభిషేకముని పొందుకున్నాడు. ఈ దినము నువ్వు వర్ధిల్లాలి అంటే జ్ఞాపకం చేసుకో. టుడే ఇస్ ద రైట్ డే. ఇదే సరైన దినం. నీ పాపములను ఒప్పుకో. నువ్వు పరిశుద్ధమైన బలలో పాల్గొనేటప్పుడు, ఆయన శరీరంలో పాల్గొనేటప్పుడు, ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడి నలిగిన హృదయంతో నువ్వు ఆ బలలో పాల్గొన్నప్పుడు దేవుడు నిన్ను అన్నీ క్షమించి నిన్ను వర్ధిల్లింపచేస్తాడు. నీకేదైతే ఆగి ఉన్నదో, వాట్ ఎవర్ ఇట్ గెటింగ్ స్ట్రక్ ఇన్ యువర్ లైఫ్, ఇది నాకు అడ్డుగోడగా ఉన్నదని నువ్వు అనుకుంటున్నావో, దేవుడు ఈ దినమే అది కొట్టివేస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టి హల్లెలూయా చెప్దాం. నీ జీవితంలో ఏదైతే ఈ దినం వరకు కాని విషయంలో కూడా, సాతానుడు ఆపు విషయాలకు కూడా దేవుడు దాన్ని తీసివేస్తాడని జ్ఞాపకం చేసుకో. హీ గోయింగ్ టు డూ గ్రేట్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ టుడే ఇఫ్ యు కన్ఫెస్. హల్లెలూయా. అటువంటి హృదయం కలిగి ఈ దినం బలలో పాల్గొనండి. ప్రతి ఒక్కరు ఆయన పరిశుద్ధమైన బలలో పాల్గొనండి. ఆయన పరిశుద్ధమైన రక్తంలో పాల్గొనండి. ఆయన శరీరంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి దేవుని పేరట విన్నవిస్తున్నాను.